నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. భూదాన్ పోచంపల్లి పురపాలక నూతన ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను పదవి బాధ్యత స్వీకార మహోత్సవం సందర్భంగా హాజరైన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనతోనే పట్టణాల్లో గ్రామాల పూర్తిస్థాయి అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు. పోచంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిలో ఇప్పటికే 49 కోట్ల రూపాయల నిధులతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణంతో చేపట్టామని ఆయన అన్నారు. మున్సిపల్ ప్రజలకు 24 గంటల వైద్య సదుపాయం కోసం జిల్లా వైద్యాధికారులను మాట్లాడటంతో పాటు ఈ సమస్యపై త్వరలోనే శాసనసభలో దృష్టికి తేనున్నామని ఆయన అన్నారు. 30 పడకల ఆసుపత్రి కోసం మంజూరు చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. పోచంపల్లి బస్సుల కొరత లేకుండా అన్ని విధాలు చర్యలు తీసుకుపెట్టడం పాటు ఇక్కడ గ్రామీణ యువతకు ఉద్యోగ కల్పన చేయడానికి కూడా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. జరిగింది. మరి ఈరోజు చరిత్రాత్మకమైన మున్సిపాలిటీ అంటే పోచంపల్లి యునెస్కో డిక్లేర్ చేయబడ్డటువంటి పోచంపల్లి ఓ హెరిటేజ్ విలేజ్గా డిక్లేర్ చేసింది పోచంపల్లి. అట్లాంటి పోచంపల్లికి ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికి చాలా నిధులు పెట్టింది. మనం ఇక్కడికి వెళ్ళి చూస్తున్నాం. ఈ మినీ ట్యాంక్ బండ్ అంతా కూడా గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నాం. ఎక్కడ లేని నిధులు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. మరి అట్లనే ఈరోజు మరి మిగతా నిధులు కూడా దాదాపు నిధులతో మున్సిపాలిటీ జరుగుతుంది. భువనగిరి కూడా చాలా సంతోషం. ముందుగా పోచంపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా చేతులకి నమస్కరిస్తున్నాం. మీరు మా సభ్యులను, మా కౌన్సిలర్లను ఆశీర్వదించి, మా చైర్మన్ ఆశీర్వదించి, మనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అండగా ఉన్నామని తెలుపుతూ మరి అధిక సంఖ్యలో ఓట్లేసి ఈ మున్సిపాలిటీకి కాంగ్రెస్ కైవసం చేసుకుని అలా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు మా బాధ్యత మీరు గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటూ అభివృద్ధి చేసే బాధ్యత మాది, మా చైర్మన్ది, మా కౌన్సిలర్లు, వారి వెంట నేను కూడా ఉండి ఎమ్మెల్యేగా మరి అన్ని స్థాయిలలో ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్తాం. ఆల్రెడీ మంచిగా పోతున్నాం అందరినీ కూడా. సరే, ముఖ్యంగా ఇక్కడ మంచినీటి వ్యవస్థ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సరే, నాడు మిషన్ భగీరథ అన్నారు, వేలాది కోట్లు అప్పులు తెచ్చిండ్రు. అది కాంట్రాక్టర్ జేబులకు వాళ్ళ జేబులకు పోయి నీళ్ళు అయితే ఇస్తలేదు. ఈ మొత్తం ముందే మూసి ప్రాంతం కాలుష్యమైన ప్రాంతం, ఆ మూసి నీళ్ళు తీసుకొచ్చి ఈ అదే ట్యాంకులో నింపుతారు. ఆ బోర్లు వేస్తే అవే నీళ్ళు. సో తాగలేని పరిస్థితి, రోగాల బారిన పడుతుంది. మంచినీటి సమస్య ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్క 210 కోట్లతోటి మన ప్రభుత్వం రాగానే లైన్ అయితే 210 కోట్లతో అమృత్ స్కీమ్ కింద ట్యాంకులు అవుతుంది. అవైతే మంచినీటి వ్యవస్థ మెరుగుపడుతుంది. ఆర్టీసీ వ్యవస్థను కూడా చాలా వరకు సగం, అంతకుముందు బస్సులు బంద్ అయింటే కరెంట్ అయితేంది, 200 యూనిట్ల కరెంట్ కానీ ఉచిత బస్సు మహిళలకు అయితేంది, ఇందిరా మిల్లు అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, సన్న బియ్యం అయితేంది, 2 లక్షల రుణమాఫీ అయితేంది. ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు, సంక్షేమం, అభివృద్ధి, ఈ ప్రాంతం మూసి సాగునీరు కాలువలకు 500 కోట్ల రూపాయలు దాదాపు పెట్టి చేసే కార్యక్రమం, మూసి మీద బ్రిడ్జ్లు అయితేంది, గ్రామీణ ప్రాంత రోడ్లు అయితేంది, అన్నీ కూడా మంచిగా జరుగుతున్న సందర్భంగా ఫ్యామిలీ వస్తుంది. ఇది క్రాస్ ఆల్ కాన్స్టిట్యున్సీలు వస్తాయి. ప్రతి కాన్స్టిట్యున్సీకి 3.5 నుండి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు మార్చి ఏప్రిల్లో మళ్ళీ వస్తాయి. సో మళ్ళీ 3వ విడత 4 ఇళ్ళది సమస్య లేదు. అందరికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఏమాత్రం ఇబ్బంది లేదు. సో అన్నీ మంచిగా జరుగుతున్న సందర్భంగా ప్రజలు ఆశీర్వదించారు. అసెంబ్లీలో ఆ రోజు ఇచ్చారు, పార్లమెంట్లో విజయం పార్లమెంట్లో చూపెట్టారు. ఈరోజు మున్సిపాలిటీలలో కూడా గొప్పగా మరి అంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీస్ ఇచ్చారు. ఎంటైర్ స్టేట్లో 90% మున్సిపాలిటీస్ కైవసం చేసుకున్నారు. మరి ఈరోజు ఈ గెలుపుతోటి మాకు నమ్మకం ఏర్పడ్డది. అంటే మనం చేసే సంక్షేమ, అభివృద్ధి, మంచి కార్యక్రమం, మంచి పాలనకు ప్రజలు ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా మళ్ళీ 3 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. అందులో లేదు, ఎవరు ఏది మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజారంజక పాలన జరుగుతున్న సందర్భంగా ప్రజలు ఆయనను ఆశీర్వదించారు. ఆ విధంగా మళ్ళీ 5 ఏళ్ళు కూడా. ఓకే, థ్యాంక్ యూ.